से पकड़ना चल रहे। నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 13th మార్చ్ 2026 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న బండి BMW 520D లగ్జరీ లైన్ 2016 మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్, 2017 మార్చ్లో రిజిస్ట్రేషన్ అయింది. 73,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉందంటే మీకు ఆర్సీ కార్డు ఇస్తా. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని, ప్రీమియం వెహికల్, నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు. బండ్లే బానెట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ మారలే, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే. కానీ ఫ్రంట్ గ్లాస్కు చాలా గీతాలు ఉన్నాయి, గ్లాస్ చేంజ్ చేసుకోవాల్సిందే. బంపర్ లీడ్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్. హర్యానా నెంబర్, NOC మాస్టర్ ఇన్వాయిస్ రాదు. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ హర్యానా బండి ఢిల్లీలో అమ్మకానికి వచ్చింది. థ్యాంక్ యూ భయ్య. బ్లూ కలర్ నెక్సా బ్లూ కలర్ బండి సార్. బండికి 360 డిగ్రీ సెన్సార్స్ ఉన్నాయి. ఈ బంపర్కు గీతలు ఉన్నాయి సార్. పెయింట్ ఆల్రెడీ ఒకసారి పడ్డది, మళ్ళీ మీకు పెయింట్ వేసిమంటే ఇదంతా చేసిస్తాడు. టైర్లు 4 కూడా 50-60% ఉన్నాయి. BMW 520D లగ్జరీ లైను. బండికి 2 సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది, మసాజింగ్ ఉంది. అండ్ సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, పిల్లర్లలో 4 ఎయిర్ బ్యాగులు. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సన్ రూఫ్ ఉంది. హర్యానా నెంబర్ సార్, ఢిల్లీలో అమ్మకానికి ఉంది. సింగిల్ సైలెన్సర్ బండి, ఇందులో డబల్ సైలెన్సర్ది కూడా ఉంటుంది. లగ్జరీ 2017 3వ నెల రిజిస్ట్రేషన్ అయింది. 2016 3వ నెలల మ్యానుఫ్యాక్చరింగ్ బండి ఇది. ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. హర్యానా నెంబర్, NOC మాత్రమే వస్తుంది, ఇన్వాయిస్ రాదు. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. ఈ బండికి మన దగ్గర పేపర్లకు 5-6 లక్షలు అవుతాయి. ఇది మన మార్కెట్ కూడా ఎంత ఉందో నాకు ఐడియా లేదు. కంపెనీ నుంచి వచ్చిన బానటే ఉంది సార్. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఇది అప్రాన్ చూసుకోరు, దీనికి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు. ఇంజన్ సిల్ ఉంది, ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. ఇంతవరకే నాలెడ్జ్ ఉంటుంది సార్, మనకు ఇంతకు పెద్దగా ఏం తెలియదు. ఇది యాక్సిడెంట్ అయితే ఈ మొత్తం సిస్టమే ఖరాబ్ అయిపోతుంది. బానెట్కి అయితే ఎక్కడ పాన పెట్టలే, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్. స్టిక్కర్లు కూడా ఉంది. BMW 520D డీజిల్ బండి, ఆటోమేటిక్. 73,000 కిలోమీటర్ తిరిగింది. ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. సేమ్ బండి ఒక డైరెక్టర్కి ఇచ్చిన, NOC వచ్చినాక పైసలు ఇస్తా అన్నాడు. NOC అయితే వాళ్ళతో డైరెక్ట్ NOC తెప్పించుకున్నాడు, నాకు పైసలు ఎగబెట్టింది. బండి ఇంటికాడ తీసుకొని డెలివరీ ఇచ్చి వచ్చిన. ఏమన్నా అంటే దానికి సర్వీస్ చేపిస్తే బాగా ఖర్చు వచ్చింది. ఈ బండికి ఖర్చు వచ్చే బండి, ఇదేమన్నా చిన్న బండ్లా? ఈ బండి కొన్నారంటే మెయింటెనెన్స్ పట్టేంత ఉంటుంది. ఆటో గేర్ బండి సార్. బండికి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ సైడ్ ఉంది. దీనికి క్రూజ్ ఉందో లేదో నాకు ఐడియా లేదు సార్. రీడింగ్ అయితే 72,900. 72,900 తిరిగింది. కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, సన్ రూఫ్ ఉంది. పిల్లర్లలో 2 ఎయిర్ బ్యాగులు లాస్ట్ వరకు ఉన్నాయి, మా మిడిల్ పిల్లర్కి లేవు. మిడిల్ పిల్లర్లకు సీట్లలో ఉన్నాయి ఎయిర్ బ్యాగులు. డ్రై క్లీనింగ్ చేసినాక వాటర్ ఉంటాయని కవర్ వేసిండు. కస్టమర్ అయితే రీడింగ్ జెన్యూన్ అంటుంది సార్. మీకేమో డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రి. బండికి రియర్ AC ఉంది. ఇది బండి ఫ్రంట్ పొజిషన్. ఈ రో వరకు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి. 2016 మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్, 2017 మార్చ్ రిజిస్ట్రేషన్. BMW 520D డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. స్టెప్ని చిన్నగా ఉంటుంది, దీన్ని వెరైటీగా. దీనిలో ట్యూబ్ ఉండదు. బండికి రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది. ఇక్కడ ఈ లైట్ డ్యామేజ్ ఉంది సార్, ఈ లైట్ లేదు వెనకాల. కస్టమర్ ధర 15,90,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి సార్, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే. ఇక్కడ చిన్న డెంట్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ అయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే సార్, ఎందుకంటే గ్లాస్ మీద మొత్తం గీతలు మీకు కనబడుతున్నాయి. గీతలు మొత్తం గీతలు పడ్డాయి. లోపలికి వెళ్ళి చూపెడతావు సార్. గీతలు చూడరు, అద్దంకి ఎట్లున్నాయి మొత్తం గీతలు పడ్డది. వైపర్ బ్లేడ్లు వేయినట్టున్నాయి, అట్లే నడిపించినట్టున్నారు. దానివల్ల డ్యామేజ్ అయింది బండి. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి, డీలర్ తోటి మాట్లాడిస్తా. డీలర్ బండి ఇది. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే.
520D లగ్జరీ లైన్ ఆటోమేటిక్ డీజిల్ బండి, హర్యానా నెంబర్. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.